వెల్కమ్ టు మహానగర్ ఎక్స్క్లూజివ్. నేను మీ మనోజ్. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటే ఇండో అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సో పైసాయే పరమాత్మ అనేది నానుడి కదా. అదే అమెరికా పైసలైతే ఇంకాస్త పరమాత్మ దక్కుతుందని అమెరికా వెళ్ళినోళ్ళకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు ట్రంప్. సో అక్కడ ఉండలేక, పార్ట్ టైం జాబ్స్ చేయలేక, ఇంట్లో డబ్బులు అడగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ వలసదారులకు ఎవరి దేశాలకు వాళ్ళని పంపిస్తున్నాడనే అనుకున్నాం ఇప్పటి వరకు. కానీ ప్యాసింజర్ విమానాలు కాకుండా యుద్ధ విమానంలో పంపిస్తున్నప్పుడే ఏదో తేడా కొడుతుంది అనిపించింది. సరే, అది ఆ దేశ పాలసీ కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నాం. సో మా దేశస్తులను పంపిస్తామంటే మేము కూడా సహకరిస్తామని భారత విదేశాంగ శాఖ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అంతా ఊహించినంత సాఫ్ట్గా అక్రమ వలసదారులను పంపించే ప్రక్రియ జరగట్లేదు. మనం ఊహిస్తున్న దానికి అక్కడ కనిపిస్తున్న సీన్కి అస్సలు పోలికే లేదు. మీరు విజువల్స్లో చూస్తూనే ఉన్నారు. చేతులకు ఆ బేడీలు వేయడం ఏంటి, కాళ్లకు సంకెళ్ళు కట్టడం ఏంటి, ఒక ఉగ్రవాదిని చూసినట్లు ట్రీట్ చేయడం ఏంటి? వాళ్ళేమైనా దేశద్రోహుల, ఉగ్రవాదుల? దొంగతనం చేశారా, హత్యలు చేశారా? ఒక అమెరికన్ను అలా బేడీలు సంకెళ్ళు వేసి నడిపిస్తే నిజంగా ట్రంప్ ఊరుకుంటాడా? మరి ఎందుకని ఈ తరహా ట్రీట్మెంట్? ఆ కోణంలో ట్రంప్ ఎందుకు ఆలోచించట్లేదు? డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలోకి చొరబడడం తప్పే, వీసా గడువు తీరిన తర్వాత కూడా అమెరికాలో ఉండడము తప్పే. కానీ వాళ్ళు వెళ్ళింది బతకడానికి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి. అలా వెళ్ళిన వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్యాక్స్ కట్టిన వాళ్లే వాళ్ళంతా. సో అంతే తప్ప అమెరికాను దోచుకోవడానికి వెళ్ళలేదు. అలాంటప్పుడు ఇంత దారుణంగా ట్రీట్ చేయడం ఏంటి? చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొచ్చేంత తప్పు వాళ్ళేం చేశారు? ఇక్కడి నుంచి ఎన్నో కళలతో అమెరికా వెళ్ళిన వారు లక్షల్లో ఉన్నారు ఇప్పటి వరకు. సో వారిలో స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అమెరికాలోని ఏదో ఒక వర్సిటీలో సీటు పట్టి అక్కడకు వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ స్టూడెంట్ లోన్ తీర్చుకుంటూ పాకెట్ మనీ సంపాదించుకునే వాళ్ళే చాలా మంది ఎక్కువ. అలాంటి వారు వేలల్లో ఉన్నారు. యుఎస్ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూనే లక్షలు సంపాదించే వారు కూడా ఉన్నారు. రోజుకి 8 నుంచి 10 గంటల పాటు వివిధ స్టోర్లు, రెస్టారెంట్లు, వేర్ హౌస్ల్లో పనిచేస్తున్న వాళ్ళే స్టూడెంట్స్. సో ఇప్పుడు జాబులు వదిలేశారు, వర్సిటీలోనే తలదాచుకుంటున్నారు. సో ఇది యుఎస్ స్టూడెంట్స్ పై మహానగర్ డైలీ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.